తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. సినీ నటుడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటమే కాదు, తన డ్రెస్, బాడీ లాంగ్వేజ్, మాటలతోనే పెద్ద రాజకీయ సందేశం ఇచ్చారు. దశాబ్దాలుగా కొనసాగుతోన్న ద్రావిడ రాజకీయ సంప్రదాయానికి చెక్ పెట్టేలా ధోతి, తెల్ల చొక్కా స్థానంలో బ్లేజర్ ప్యాంట్ తో కొత్త స్టైల్లో కనిపించారు విజయ్. ఇప్పుడు ఈ లుక్ తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் చెన్నై జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, వేలాది అభిమానులు, భారీ కటౌట్లు, నినాదాలతో మార్మురోగిన ప్రాంగణం, అందరి చూపు ఒక్క మనిషిపైనే. సినీ హీరో నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. சி ஜோசப் விஜய் எனும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில். కానీ ప్రమాణ స్వీకార వేడుకలో ఎక్కువగా చర్చకు కారణమైంది విజయ్ మాటలు కాదు, ఆయన డ్రెస్. తెల్ల చొక్కా, నల్ల ప్యాంటుతో సాధారణ వ్యక్తిలా కనిపించిన విజయ్ స్టేజ్ పైకి వెళ్లే ముందు డార్క్ బ్లేజర్ వేసుకుని మరింత స్టైలిష్ గా మారారు. ఇది కేవలం ఫ్యాషన్ కాదు, రాజకీయ సందేశమని విశ్లేషకులు చెబుతున్నారు. దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రులు తెల్ల చొక్కా, వెస్టీ ధరిస్తూ వస్తున్నారు. ఎంజీఆర్ నుంచి కరుణానిధి, జయలలిత నుంచి స్టాలిన్ వరకు అదే సంప్రదాయం కొనసాగింది. కానీ విజయ్ మాత్రం ఆ సంప్రదాయాన్ని పూర్తిగా బ్రేక్ చేశారు. ఇది జనరేషన్ మార్పుకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. నేను దేవుడి దోతన కాదు, సాధారణ మనిషిని మాత్రమే అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. పేదరికం అంటే ఏంటో నాకు తెలుసు, నేను రాజకుటుంబంలో పుట్టలేదు అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఈ మాటలతో తాను కామన్ మ్యాన్ నాయకుడిననే ఇమేజ్ను బలపరిచే ప్రయత్నం చేశారు. రాజకీయ విశ్లేషకులు మాత్రం విజయ్ను ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పోలుస్తున్నారు. సాధారణ వ్యక్తి ఇమేజ్తో రాజకీయాలకు వచ్చిన కేజ్రీవాల్ తర్వాత అవినీతి ఆరోపణలతో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే కామన్ మ్యాన్ ఇమేజ్ను విజయ్ ఎంతకాలం నిలబెట్టుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో డిఎంకే, ఏఐఏడిఎంకేలకు ప్రత్యామ్నాయంగా విజయ్ ఎదగడం, యువతలో ఆయనకు వచ్చిన భారీ మద్దతు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. సినీ ఇమేజ్ను రాజకీయ విజయంగా మార్చుకున్న విజయ్ ఇప్పుడు పాలనలో కూడా అదే మ్యాజిక్ చూపిస్తారా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. ధోతి, కుర్తా రాజకీయాలకు గుడ్ బై చెప్పి బ్లేజర్తో కొత్త రాజకీయ స్టైల్ను తెచ్చిన విజయ్ తమిళ రాజకీయాల్లో నిజంగా మార్పుకు నాంది పలికారా, లేక ఇది కేవలం ఇమేజ్ బిల్డింగ్ మాత్రమేనా అనేది చూడాలి. அரசியலுக்கு வந்த உங்க விஜய், இந்த விஜய், நீ வா விஜய், நாங்களா இருக்கோம், பாத்துக்கிறோம். விஜய் தம்பி நீ வா, நாங்க இருக்கோம். விஜய் தம்பி நீ வா, நாங்க இருக்கோம். அண்ணா நீ வாடா, நாங்களா இருக்கோம். நண்பா நீ வா நண்பா, நாங்களா இருக்கோம்னு சொல்லி